కోపం వచ్చినప్పుడు నీ మనస్సుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. చూసిందల్లా నిజం కాదు, చేసినదల్లా నీ తోడుగా రాదు. సిరి సంపదలతో సుఖము రాదు. బాధ అనేది లేకుంటే సంతోషానికి విలువే ఉండదు. అనుకున్నవన్నీ జరిగిపోతుంటే పైవాడి అవసరం ఎవ్వరికీ ఉండదు. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకండి. ఒక మనిషి చనిపోతే 10 మందికి తెలుస్తుంది, కానీ అతని మనస్సు చనిపోతే ఎవ్వరికీ తెలియదు. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి లైఫ్లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సంతోషంగానే జీవిస్తాడు. నువ్వు డబ్బు విలువ తెలుసుకుంటే సరిపోదు, దానిని సంపాదించడం కూడా తెలుసుకోవాలి. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని ప్రయాణం దేవస్థానానికో లేక శ్మశానానికో అని. గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలో ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనాడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, డబ్బైనా, ప్రేమైనా. ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండడం వలన మన జీవితానికి కూడా అంతే అందం. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ ఒట్టి మాటలు. నీ కోసం ఎవ్వరు రారు, ఏది చెయ్యరు. నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా, పోరాటమైనా. నిజం అనే వెలుగు ముందు నిండా అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. ఊరు, పేరు, పేద, గొప్ప, పాపం, పుణ్యం లాంటివేవీ లేకుండానే దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపుతాడు, అలాగే తీసుకుపోతాడు. సో పైవన్నీ మనం కల్పించుకునేవే. ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం అందరినీ అనుమానించేలా చేస్తుంది. లైఫ్ చాలా విచిత్రమైనది.
ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవ్వరు చెప్పలేరు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ధన్యవాదములు.